పెట్టాలా 180 పెట్టాల వరకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. అమ్మాయిలు వచ్చినప్పుడు ఎనిమిది ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో ప్రజా దర్బార్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని ఒక వేదికగా తీసుకెళ్ళడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి అన్ని విధాలుగాను కూడా ఆ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అలాగే సంక్షేమ కార్యక్రమాల అమల్లో కూడా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా ఈరోజు అందించే విధంగా ఈ ప్రజావేదిక ద్వారా మనకి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, సామాజిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు అన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడ పరిశీలన చేసి వెంటనే దానికి సంబంధించి అధికారులకి సూచనలు చేసి వాటి పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకి చాలా చోట్ల వస్తున్నటువంటి సమస్యలు డిజబిలిటీ ఉన్నటువంటి దివ్యాంగులుగా పక్షవాతం వచ్చి మంచాన బారిన పడినటువంటి వారికి పెన్షన్లకు సంబంధించి కానీ, అదేవిధంగా రెవెన్యూ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, దాంతోపాటుగా ఈరోజు రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ప్రాబ్లంలు కానీ, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ వారు తీసుకురావడం జరుగుతుంది. అన్నీ కూడా వెంటనే అధికారులతో సహా ఇక్కడ మాట్లాడి వెంటనే దాన్ని త్వరగతిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కొన్ని ఉదాహరణకి అగ్రికల్చర్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 20,000 రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రతి రైతుకి అందిస్తుందో దానిలో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలు, రెండో విడతగా 7,000 రూపాయలు, 14,000 ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా పీఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఈరోజు
రైతుకు సంబంధించినటువంటి భూమి రిజిస్ట్రేషను 2019 ముందు అయి ఉంటే వారికి 2000 వస్తుంది. కొత్తగా భూమి కొనుక్కొని ఈరోజు రిజిస్ట్రేషన్ అయితే 2019 తర్వాత వాళ్ళకి భూమి హక్కు పొంది ఉంటే ఆ 2000 పడట్లేదు. ఆ నిబంధనని సడలించాల్సినటువంటి అవసరం ఉంది. 2019 ముందు ఎవరైతే ల్యాండ్ హోల్డింగ్ ఉండి భూమి మీద హక్కు ఉందో వారికి పిఎం కిసాన్కి సంబంధించి 2000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో 19 తర్వాత ఎవరైతే కొత్తగా కొనుక్కుంటున్నారో వారికి అందులో రైతుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆట కేవలం 5000 రూపాయలే పడుతుంది. పిఎం కిసాన్ 2000 వారికి జమ కావట్లేదని గమనించాలి. ఇది కిసాన్ ద్వారా వచ్చేటటువంటి 2000 కూడా ఎవరైతే 2019 తర్వాత భూమి ల్యాండ్ హోల్డింగ్ చేసుకున్నారో వారికి పడదనేది ఇక్కడ ఇటువంటి పరిష్కార మార్గాలు కూడా మేము చెప్తున్నాం క్లియర్గా. సో దానికి సంబంధించి ఇటువంటివన్నీ కూడా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా ప్రజలకి ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను సక్రమంగా అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం 100% శాచురేషన్ మోడ్లో సంక్షేమ కార్యక్రమాలను అందించడం జరుగుతుంది. ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.